హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్స్ ఎక్కడ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే పశ్చిమ గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో మార్చి 20, 21, 22 తేదీల్లో కుండపోత వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి 1-2 ప్రాంతాల్లో. ముఖ్యంగా విశాఖ నగర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇకపోతే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఇదే విధంగా వాతావరణం కొనసాగనుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, మణికొండ, కుకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఉత్తర కోస్తా, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, గద్వాల్ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. పూర్తి స్థాయిలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.